తెలంగాణ రాజకీయ నాయకులారా, ఇవాళ ఈ సబ్జెక్టు వివరించడం ఎందుకు జరుగుతుందంటే, చాలా జాగ్రత్తగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వీళ్ళందరికీ నేను సవ్యంగా వివరిస్తా. ఇప్పుడున్న సర్పంచ్ ఎలక్షన్లు ముందుంది. సర్పంచ్ ఎలక్షన్లు తెలంగాణలో అనౌన్స్మెంట్ చేస్తే ఈ మంత్ ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లకు పోకుండా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది, బీజేపీ బలంగానే ఉంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలు బాగానే చేసింది. కొత్త పథకాలు ఇంకా కొత్తగా తీసుకురాకుండా ఉన్న పథకాలని క్లారిటీగా నడిపిస్తే సరిపోద్దిగా. ఇంకే పథకాలు మనకు అవసరం లేదు. ఉన్న పథకాలని క్లారిటీగా నడిపిస్తూ హైదరాబాద్లో గ్రోత్ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ తెలంగాణ ఉన్న 10 జిల్లాలు డెవలప్మెంట్కి వెళ్ళిపోతాయి. ఇంకే పథకాల సైడ్ పోవాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రాజెక్టులని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. ఇప్పుడు గిట్ట సర్పంచ్ ఎలక్షన్లే ముందు రిలీజ్ చేస్తే గ్రామ పంచాయతీ లెవెల్లో చాలా ఏరియాస్లో బీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీ కూడా బలంగా ఉంది, అలానే కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. తెలంగాణలో 40% తెలంగాణలో బలంగా ఉంది. కాకపోతే బీఆర్ఎస్ని బీజేపీని ఢీకొట్టాలంటే ఈ ఎలక్షన్లో ఫస్ట్ జెడ్పీటీసీకి పెట్టాలి. జెడ్పీటీసీ పెట్టేసి గ్రౌండ్లో ప్రిపరేషన్ చేయించేసి జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయాక ఎంపీటీసీ పెట్టి ఎంపీటీసీ తర్వాత సర్పంచ్లో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైరెక్ట్ సర్పంచ్ ఎలక్షన్లు పెడితే గ్రౌండ్లో మొన్న వచ్చిన విజయం కాంగ్రెస్కు 10 సంవత్సరాల తర్వాత ఒక రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరాడుతున్నారు అని ఒక విషయం చూసుకుంటే, ఇక్కడ నల్గొండ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇక్కడ ఇవి తెలంగాణలో బలంగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ బలాన్ని ఇంకా బలం చేకూర్చాలంటే ఫస్ట్ జెడ్పీటీసీ ఎలక్షన్లో పెట్టాలి. జెడ్పీటీసీ ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని తర్వాత అవసరం అనుకుంటే సర్పంచ్ పెట్టుకున్నా పర్లేదు, తర్వాత ఎంపీటీసీ పెట్టుకున్నా పర్లేదు. కానీ ఇప్పుడే సర్పంచ్ ఎలక్షన్లో పెడితే, ముందు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లో పెడితే బలం అనేది అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశించే విధంగా, రేవంత్ రెడ్డి గారు ఆశించే విధంగా అయితే రాదు. ఇది గ్యారంటీ నేను చెప్తాను. ఎందుకంటే గ్రామాలలో కొత్త రక్తాన్ని తీసుకురావాలి, ఉత్సాహభరితంగా ముందుకు వస్తుర్రు. అలాగనే గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే కింది స్థాయిలో ఉండి సామాన్యుడి వల్ల ఏమవ్వదు. ఒక ఎమ్మెల్యే తర్వాత, ఒక ఎమ్మెల్సీ తర్వాత ఒక జెడ్పీటీసీకే అథారిటీ ఉంటుంది. ఆ జెడ్పీటీసీ అనే వ్యక్తి గ్రౌండ్లో ప్రిపరేషన్ అనేది గట్టిగా ఉండాలి. ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ నుంచి గ్రామాలలో ఎవరైతే సర్పంచ్గా వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళని మోటివేషన్ చేయాలి. అక్కడి నుంచి గ్రామాలు డెవలప్ అవ్వాలి. డైరెక్ట్ తీసుకొచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ పెడుతుంటే కాంగ్రెస్ కొంత దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్ కూడా ఉంది. మనం బీఆర్ఎస్ని తీసిపోయేంత సీనే ఉండదు. బీజేపీ కూడా పుంజుకుంటుంది. ఎంపీ స్థానాల్లో ఉన్న ఏరియాలో బీజేపీ ఉంది, ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్న బీజేపీ ఉంది. దానికి ఇంకా బలం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తేసే విధానంతో రాజకీయ రణరంగం జరపాలి. ఒక గ్రామ పంచాయతీలో 1000 ఓట్లు ఉంటే మినిమం 20-25 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మినిమం 1000 రూపాయలు ఇవ్వండి ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కింది స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం ఐప్యాక్ అయిపోయింది. తెలంగాణ కాదు, ఇప్పుడు రాజకీయ నాయకులు మొత్తం ఈ జనాలు కూడా డెవలప్మెంట్ పక్క పెట్టుకుంటే ఈ మైండ్ సెట్ మొత్తం అలా తీసుకెళ్ళి అంత హైప్యాక్ అయిపోయింది. కంపల్సరీ ఓటుకు డబ్బులు ఇవ్వాల్సిందే, మందు ఇవ్వాల్సిందే, ఓటు వేయించుకునే అలాంటి స్థితికి తీసుకెళ్ళారు. ఆ స్థితిని ఇప్పుడు కంట్రోల్ చేసేసి ఒక ఆర్థికంగా తెలంగాణ తీసుకురావాలి అనుకుంటే జెడ్పీటీసీ
జడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ వచ్చినా పర్లేదు, సర్పంచ్ వచ్చినా పర్లేదు. ఫస్ట్ అయితే జడ్పీటీసీ ఎలక్షన్ జరగాలి. జడ్పీటీసీ అనే వ్యక్తులు గ్రౌండ్లో ప్రిపరేషన్ చేయాలి. గ్రౌండ్లో ప్రిపరేషన్ చేసినప్పుడు ఆ మండలాలు కానీ ఆ గ్రామాలు కానీ ప్రిపరేషన్ చేసినప్పుడు జడ్పీటీసీకి చాలా ఈజీ అవుద్ది గెలవడం. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అనేది ఈజీగా కొట్టకరాగలుగుతాం. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు ఎంత కీలకం అవుతాయో నెక్స్ట్ 5 years తర్వాత, అంటే ఇంకొక 4 years తర్వాత మళ్ళా సీఎం నిలబెట్టే ఆశయంగా ఈ రోజు ఉన్న సర్పంచ్ ఆ రోజుకు ఉపయోగపడుతుంది. గ్రామాల లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో ఎవరైతే ఎక్కువ డెవలప్ చేస్తారో వాళ్ళే మన నెక్స్ట్కు ఓటేసే అవకాశాలు ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన సభ్యులు, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. దీన్ని ఈ కాంగ్రెస్ వచ్చింది ఒక మార్పు తీసుకురావాలంటే గ్రౌండ్లో ప్రిపరేషన్ చేయాలి. దీన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీలో ఒక 1000 ఓట్లు ఉంటే సింపుల్గా 20-25 lakhs పెట్టాల్సి వస్తుంది. అదే 2000, 2500, ఒక 3000 ఓట్లు, 3500 ఓట్లు మినిమం ఒక మండలంలో ఉన్నాయంటే అక్కడ మినిమం 2-3 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఓకే, సర్పంచ్ మినిమం 3 కోట్లు పెట్టేసి ఎలక్షన్కి వెళ్తే అతను ఏం సంపాదించుకుంటాడో ఏందో భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణలో రాజకీయం అంటే దాని మజా వేరుంటుంది. కానీ ఆర్థికంగా కూడా కొంతమంది తెలియకుండా కూడా గ్రామాలలో కొంతమంది సర్పంచ్గా వేసేసి కూడా ఆర్థికంగా నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను తెలంగాణ గవర్నమెంట్కి ఏం చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్ చేసుకొని ఈ జడ్పీటీసీ, ఈ సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.